Okay, this is the last exercise in this chapter, pair of linear equation. Very important exercise. Very important exercise. First one, totally we have nearly 10 sums, 10 or 8 sums are there. Those 8 sums, so many times, where any one of the sum, out of 8, any one of the sums they ask so many times. అంటే ఎగ్జామ్ పేపర్ మోడల్లో చాలా ఇంపార్టెంట్ మోడల్. అంటే ఇది మనకి ఎగ్జాంపుల్ సమ్ చెప్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ సమ్ కూడా ఇంపార్టెంటే. దీని మోడల్ బేస్ చేసుకొని లాస్ట్ ఎక్సైజ్లో సమ్స్ ఉన్నాయి. ఆ సమ్స్ కూడా 8 సమ్స్ కూడా మనం బాగా ప్రాక్టీస్ అవ్వాలి. అయితే ఫస్ట్ ఇక్కడ మనకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయమన్నా ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు వరకు మనకి ఏంటి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తూ వచ్చాం. సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తూ వస్తే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేవి ఎప్పుడు కూడా న్యూమరేటర్ పార్ట్లో ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే డినామినేటర్లో ఉన్నాయి చూడండి. అంటే బై 2/x 3/y 5/x -4/y అంటే డినామినేటర్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సొల్యూషన్ అనేది ఇప్పుడు నేర్చుకుంటాం. అయితే ఈ మోడల్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మోడల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. వాట్ ఇస్ ద క్వశ్చన్? సాల్వ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ 2/x + 3/y = 13 5/x - 4/y = -2. అయితే మనకి తెలిసిన దానిలో మార్చుకోవాలి. డినామినేటర్స్లో వేరియబుల్స్ ఉంటే మనం సింప్లిఫికేషన్ చేయలేదు. అయితే మనకి తెలిసిన మోడల్లో మార్చుకుందాం. అంటే ఏంటి న్యూమరేటర్ పార్ట్లో వేరియబుల్ ఉండేట్లు మార్చుకుందాం. చూడండి మనకి గివెన్ వాట్ ఇస్ ది గివెన్ హియర్ గివెన్ 2/x + 3/y = 13 5/x - 4/y = -2. అయితే ఇక్కడ మనకి డినామినేటర్స్ ఏమున్నాయి? ఇక్కడ ఇవే ఉన్నాయి. దీన్ని ఎలా రాద్దామంటే చూడండి, దీన్ని ఎలా రాస్తున్నట్టే 2 × 1/x 2 × 1/x అంటే 2/x కదా. 2 × 1/x దీని అది బై 2/x 2/x ప్లస్ 3/y ని 3 × 1/y గా రాస్తున్నాం. 3 × 1/y = 30 అలాగే దీన్ని కూడా రాద్దాం. చూడండి 5/x ని ఎలా రాయొచ్చు? 5 × 1/x ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అవ్వలేదు. 5 × 1 5 ఓన్లీ 5/x వస్తుంది. మనం సింప్లిఫై చేసి -4 × 1/y 4 × 1/y అంటే 4/y ని 4 × 1/y రాయొచ్చు. 4 × 1/y దట్ ఈక్వల్ టు -2. అంటే మనకి వేరియబుల్స్ రాయాలో తెలియడం కోసం ఇలా రాసాం. డైరెక్ట్గా రాయడం కూడా చేయొచ్చు, కానీ ఇలా రాసాం సేఫ్. ఇప్పుడు మనకి లెంత్ ఇక్కడ 1/x అనేది ఉంది, 1/x అనేది ఉంది. 1/y 1/y లెంత్ 1/x = a. లెట్ 1/x = a అంటే 1/x ఉన్న చోట a రిప్లేస్ చేసుకుంటాం. అంటే వేరే వేరియబుల్ ఏదైనా తీసుకోవచ్చు, కాకపోతే మనం x y తీసుకుంటాము, లేకపోతే a పేరు ఎక్కువగా తీసుకుంటాం. అండ్ 1/y = b 1/y అంటే రాయాలి, b రాయాలి. ఇప్పుడు రాద్దాం చూడండి 1/x అనే చోట a రిప్లేస్ చేస్తుంది. దెన్ 2 1/x అంటే ఏమవుతుంది? 2a అవుతుంది. 2 1/x బదులు a రాసాం. 2a ప్లస్ 3 1/y 1/y అంటే 3b అవుతుంది. 1/y బదులు b రాసాం. 3b = 30 ఈక్వల్ ఏంటి 30. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అన్నమాట. అలాగే నెక్స్ట్ ఈక్వేషన్ ఇది 5a 5 × 1/x 1/x బదులు a రిప్లేస్ చేసాం. -4 × b = ఈక్వేషన్. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్న వాటిని ఫ్రాక్షన్ లేకుండా చూసుకున్నాం. అంటే నెంబర్స్ ఫ్రాక్షన్స్ ఉండొచ్చు. వేరియబుల్ మాత్రం డినామినేటర్ ఉండదు. ఇక్కడ సాల్వింగ్ అనండి, మనకు తెలిసిన మోడల్ సాల్వింగ్ 1 and 2 అయితే ఇక్కడ సాల్వింగ్ 1 and 2 చేసే ముందు ఏమైనా కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయాలి. x ఏ కోఎఫిషియెంట్స్ కానీ p కోఎఫిషియెంట్స్ కానీ రెండింటి ఏ వైస్ ఈక్వల్ చేయాలి. నేను ఏం చేద్దామంటే b కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ నెంబర్ ఏంటి 3, ఇక్కడ నెంబర్ ఏంటి 4. ఈ రెండు ఒకే టేబుల్లో వస్తాయా? 3 టేబుల్లో 4 రాదు, 4 టేబుల్లో 3 రాదు. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వేషన్ ని 4 తో మల్టిప్లై చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ని 3 తో మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు దీన్ని 4 తో మల్టిప్లై చేద్దాం అనుకోండి, 4 3 చేస్తే 12 అవుతుంది. దీన్ని 3 తో మల్టిప్లై చేద్దాం అనుకోండి, 3 4 చేస్తే 12. ఏమి రెండు సేమ్ నెంబర్స్ వచ్చాయో చూసుకోవాలి. అంటే ఈక్వేషన్ 1 ని దేంతో మల్టిప్లై చేద్దాము? ఈక్వేషన్ 1 ని 4 తో మల్టిప్లై చేయాలి. 4 తో మల్టిప్లై చేయండి. ఈక్వేషన్ 1 ప్రతి టర్మ్ ని 4 తో మల్టిప్లై చేయండి. 4 2 చేయాలి 8a ప్లస్ 4 3 చేయాలి 12b 4 13 years how much?
52 అలానే ఈక్వేషన్ 2 ని 3 తో మల్టిప్లై చేయండి ఈక్వేషన్ 2 ని 3 తో మల్టిప్లై చేయండి 3 5 years 15a minus 4 3 years 12b ఈక్వల్ టు మనకి దేంతో మల్టిప్లై చేస్తాం చూసుకోవాలి 3 తో మల్టిప్లై చేస్తాం 3 2 years minus 6 ఇప్పుడు ఈ రెండింటిని కూడా సింప్లిఫై చేయాలి సింప్లిఫై చేయాలి కోఎఫిషియెంట్స్ ఉన్నాయి చూడండి ఈక్వల్ కోఎఫిషియెంట్ ఉన్నాయి +12 -12 అంటే రెండు ఆపరేషన్ ఉన్నాయి కనుక యాడ్ చేస్తే సరిపోతుంది యాడింగ్ ఇప్పుడు యాడింగ్ చేద్దాం చూడండి 18 + 15 23a ఈ రెండు కట్ అయిపోతాయి 12 - 12 0 దట్ ఈక్వల్ టు 52 - 6 46 వస్తుంది చూడండి సబ్ట్రాక్ట్ చేస్తే 50 నుంచి 6 పోయింది అనుకోండి 52 లో 6 పోవాలి 52 లో 6 పోతే 46 వస్తుంది ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం 23a ఈక్వల్ టు 46 ఇప్పుడు ఈ 23 నెట్ వైపు వచ్చేయండి a ఈక్వల్ టు 46/23 23 1 years 23 2 years 46 అంటే a ఈక్వల్ ఎంత అవుతుంది 2 అవుతుంది a ఈక్వల్ టు 2 ఇప్పుడు a ఈక్వల్ టు 2 వాల్యూని ఈక్వేషన్ 1 లో గాని ఈక్వేషన్ 2 లో గాని రీప్లేస్ చేయండి దీన్ని ఈక్వేషన్ 1 లో రీప్లేస్ చేస్తాం సబ్స్టిట్యూట్ a ఈక్వల్ టు 2 in 1 a ఈక్వల్ టు 2 in 1 ఈక్వేషన్ 1 ఏంటి ఇక్కడ 2a + 3b ఈక్వల్ టు 30 మనకి ఏ వాల్యూ తెలుసు ఏ వాల్యూనే తెలుసు a ఈక్వల్ టు 2 రీప్లేస్ చేయండి 2 × 2 + 3b ఈక్వల్ టు 30 ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసి అటువైపు మూవ్ చేసేసి 2 years అంటే 4 అంటే ఏమవుతుంది -3b ఈక్వల్ టు 13 - 4 3b ఈక్వల్ టు 9 అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి ఈక్వేషన్ b ఈక్వల్ టు 9/3 b ఈక్వల్ టు 9/3 b ఈక్వల్ టు 3 1 years 3 years 3 1 years 3 years అంటే b ఈక్వల్ ఎంత 3 అయితే మనకి సొల్యూషన్ వచ్చేసిందా రాలేదు a ఈక్వల్ టు 2 వచ్చింది b ఈక్వల్ టు 3 వచ్చింది కానీ మనకి కావాల్సిన సొల్యూషన్ దేనిలో కావాలి దేనిలో ఉంది x y లో ఉంది x y లో చెప్పాలి a b ని ఆన్సర్ అనుకోండి a b ని బేస్ చేసుకొని x y ని చెప్పాలి ఓకే నౌ ఇప్పుడు మనం a ఈక్వల్ టు కదా నౌ a ఈక్వల్ టు 2 ఇప్పుడు మనకి a ఈక్వల్ టు 2 బదులు ఏం రిప్లేస్ చేయొచ్చు 1/x రిప్లేస్ చేయొచ్చు కదా a ఈక్వల్ టు 1/x a బదులు 1/x రిప్లేస్ చేయండి 1/x ఇక్కడ డినామినేటర్ ఏముందా లేదంటే 1 2/1 గా రాయొచ్చు డినామినేటర్ ఏం లేకపోతే 2/1 ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేస్తే అవుతుంది x/1 ఈక్వల్ టు 1/2 అంటే x ఈక్వల్ ఏమవుతుంది 1/2 x ఈక్వల్ ఎంత 1/2 అలానే p ఈక్వల్ చేద్దాం b ఈక్వల్ టు 3 b వాల్యూ అంటే ఏంటి మనకి ఇక్కడ b వాల్యూ ఎంత రిప్లేస్ చేయాలి 1/y రిప్లేస్ చేయాలి 1/y ఈక్వల్ టు 3 డినామినేటర్ ఏం లేదు కనుక 1 వస్తుంది ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్ డివైడ్ చేయండి ఒకవేళ మీకు ఐడియా రాలేదు అప్పుడు క్రాస్ మల్టిప్లై చేయడం ఏదో ఒకటి చేయండి ఎందుకంటే రివర్స్ చేస్తే ఈజీగా అయిపోతుంది అంటే 1/y రివర్స్ చేస్తుంది y/y 1 ఈక్వల్ టు 1/3 రెండు ఫ్రాక్షన్స్ రివర్స్ చేస్తున్నాను న్యూమరేటర్ బికమ్స్ డినామినేటర్ బికమ్స్ న్యూమరేటర్ అంటే y ఈక్వల్ ఏమవుతుంది 1/3 y ఈక్వల్ టు 1/3 ఇవి సొల్యూషన్స్ x ఈక్వల్ 1/2 y ఈక్వల్ 1/3 ఫస్ట్ ఏం చేసాము డినామినేటర్స్ రిమూవ్ అవడం చేసాము a వాల్యూ 1/x తీసుకున్నాము b వాల్యూ 1/y తీసుకున్నాము ఇవి రీప్లేస్ చేసాము a బదులు 1/x బదులు a రీప్లేస్ చేసాము 1/y బదులు b రీప్లేస్ చేసాము వాటిని సాల్వ్ చేసి వచ్చేసి a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం a వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకు కావాల్సింది a b లో కావాలి సొల్యూషన్ x y లో కావాలి కానీ ఏం చేసామంటే a బదులు 1/x రీప్లేస్ చేసాము b బదులు ఏమో 1/y రీప్లేస్ చేసాము రెండు ఫ్రాక్షన్స్ ని రివర్స్ చేసాం ఓకే అన్ని సార్లు రివర్స్ చేయాలంటే మనకి ఇచ్చిన దాన్ని బట్టి చూడాలి అంటే మనకి ఇక్కడ ఫ్రాక్షన్ డినామినేటర్ లో ఓన్లీ వేరియబుల్ ఉంది కనుక రివర్స్ చేసాం ఒకవేళ వేరియబుల్ లేకపోతే ఎలా చేద్దాం అనేది నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఎక్సర్సైజ్ సమ్ చూద్దాం
Page number 98. Page number 98. First question. What is the first question that given? Okay, 5 by solve one in divided. Solve the equation. That is the question. Question full not I am writing. 5 by 1 by x minus 1 by y minus 2 equal to 2 comma 6 by x minus 1 minus 3 by y minus 2 equal to 1. Solve equation 1, equation 2. Okay, then same we have to find out x value, y value. X value, y value. ఎలా చేద్దాం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ 1 తీసుకుందాం. What is equation 1 here? Given 5 by x minus 1 plus 1 by y minus 2 equal to 2. అంటే మనకి డినామినేటర్ x అనేది ఒకటే ఉంది కనుక ప్రీవియస్ లో x అనే ఒకదాన్ని మల్టిప్లై చేస్తాం. కానీ దీన్ని ఎలా రాయొచ్చు చెప్పండి. దీన్ని ఎలా రాయొచ్చు 5 into 1 by x minus 1 రాయొచ్చు. 5 into 1 5 1 by x minus 1 అనేది రాయండి. ప్లస్ అలానే సేమ్ ఇక్కడ మనకి ఆల్రెడీ 1 into 1 అంటే ఏమవుతుంది 1 వస్తుంది. 1 into y minus 2 that equal to 2. అలానే సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ 6 by x minus 1 minus 3 by y minus 2 equal to 1. దీని ప్రొడక్ట్ రాయండి. ఈ ప్రొడక్ట్ రాయడం ఎందుకంటే మనకి ఏది వేరియబుల్ రీప్లేస్ చేయాలనేది ఐడెంటిఫికేషన్ వస్తుంది. దానికోసం రాస్తుంది. 6 into 1 అంటే ఏమవుతుంది 6 వస్తుంది. x minus 1 ఎప్పుడు ఇక్కడ మనకి 1 వచ్చేటట్టే ఇస్తారు మ్యాక్సిమం. ఒకవేళ మనకి ఎక్స్ట్రా అనేది అలాంటి సంస్థ లేవు 1 వచ్చేటట్టే ఉన్నాయి అన్ని. ఓకే మైనస్ 3 into 1 by y minus 2 equal to 1. ఇప్పుడు let a equal to 1 by x minus 1. otherwise you can take 1 by x minus 1 కదా 1 by x minus 1 equal to a. let అంటే దీని బదులు a అనుకుంటున్నాను. అండ్ 1 by y minus 2 equal to b. అంటే దీని బదులేమో a రిప్లేస్ చేస్తున్నాను, దీని బదులేమో b రిప్లేస్ చేస్తాను. ఇప్పుడు రిప్లేస్ చేద్దాం చూడండి. ఈక్వేషన్ వస్తాయి 5 ఈ మొత్తం బదులు 5a ప్లస్ 1 ఈ మొత్తం బదులు b ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుంది. దీని సెకండ్ ఈక్వేషన్ రాయాలి 6a minus 3b equal to 1. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ అండి. సాల్వింగ్ 1 and 2. సాల్వింగ్ 1 and 2 చేసేటప్పుడు ఏదో కోఎఫిషియంట్ ఈక్వల్ చేయాలి. నేను దీన్ని ఈక్వల్ చేసుకోవచ్చు కాదు లెంత్ వస్తుంది. మనకి తొందరగా అయిపోవాలి, ఆన్సర్ తొందరగా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ రెండు ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి 3 తో మల్టిప్లై చేయాలి. అంటే దీన్నేమో 3 తో మల్టిప్లై చేయాలి, దీన్నేమో 1 తో మల్టిప్లై చేయాలి. ఓకే ఇప్పుడు మనకి 1 తో మల్టిప్లై చేసి డైరెక్ట్ రాసేసుకోవచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేస్తాము 3. ఫస్ట్ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయండి 3 5 15a 3 1 3b. ప్రతి టర్మ్ ని మల్టిప్లై చేయాలి. 3 5 15a 3 1 3b 3 2 6. ప్రతి టర్మ్ మల్టిప్లై చేయాలి. మనం మెయిన్గా మిస్టేక్ ఎక్కడ చేస్తామంటే ఈ మొత్తం మల్టిప్లై చేస్తాము, ఇక్కడ 2 రాస్తాం. అలా రాయకూడదు. ప్రతి టర్మ్ ని మల్టిప్లై చేయాలి. 3 5 15 3 1 3 3 2 చేస్తాం 6. ఇక్కడ ఎంత రాసాం 2. ఇది మిస్టేక్ 6 ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకి నో నీడ్ టు మల్టిప్లై. 1 తో మల్టిప్లై చేయాలా అవసరం లేదు. 1 తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది కదా, సేమ్ అదే కాపీ చేయండి. సెకండ్ ఈక్వేషన్ 6a minus 3b equal to 1. ఇప్పుడు మనకి యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా తెలియాలి. ఇప్పుడు సేమ్ నెంబర్స్ ఉన్నాయి, ఆపోజిషన్ సేమ్ నెంబర్స్ ఉండి ఆపోజిషన్ అంటే యాడ్ చేయాలి. యాడింగ్ ఇప్పుడు 15 ప్లస్ 6 21a 3b కట్ అయిపోతాయి. 6 ప్లస్ 1 7 6 ప్లస్ 1 అంటే 7.
ఇప్పుడు ఏమవుతుంది మనకి 21a ఈక్వల్ టు 7. 21a ఈక్వల్ టు 7. ఈ 21 అంటే మూవ్ చేయండి. a ఈక్వల్ టు 7/21 కట్ చేయండి. 7 1 జాస్ 7 3 జాస్ అంటే a ఈక్వల్ ఏమవుతుంది 1/3 అవుతుంది. a ఈక్వల్ ఏమవుతుంది 1/3. ఈ 1/3 వాల్యూని ఈక్వేషన్ 1 లో గాని ఈక్వేషన్ 2 లో గాని రీప్లేస్ చేయండి. మనకి j లో రీప్లేస్ చేస్తే డినామినేటర్ ఏమవుతుందో చూడండి. ఇప్పుడు 5 * 1/3 డినామినేటర్ ఏమవుతుందా అవ్వదు. 3 టేబుల్ పోదు కదా 3 5 అని 6a 6 * 1/3 దీనిలో పోతుంది. కాబట్టి ఇదే తీసుకున్నాం. ఒకవేళ మీరు తీసుకోలేదు దీనిలో తీసుకున్నాం అనుకోండి ఫ్రాక్షన్ ఎడిషన్ చేయాలి. ఇదైతే మీరు చేసుకోగలరు. ఇది చెప్తున్నాను నేను. ఓకే ఫస్ట్ దానిలో రీప్లేస్ చేద్దాం. సబ్స్టిట్యూట్ a equal 1/3 in 1. 1 లో రీప్లేస్ చేసామో ఎల్సిఎం ఎడిషన్ చేయాలి. 2 లో రీప్లేస్ చేసామో కట్ అయిపోతుంది. ఓకే 2 లో రీప్లేస్ చేద్దాం. 2 అంటే ఏమవుతుంది 6a minus 3b equal to 1. 6a అంటే 6 1/3 minus 3b equal to 1. దీన్ని కట్ చేయండి. 3 1 జాస్ 3 2 జాస్ 3 1 జాస్ 3 2 జాస్ ఓకే లేకపోతే మీరు మల్టిప్లై చేసినట్టే కట్ చేసుకోవచ్చు. 6 1 జాస్ 6 6/3 వస్తుంది. 3 1 జాస్ 3 2 జాస్ అలాగే కట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం అయిపోయింది 3 minus 3b equal to 1. ఇప్పుడు ఇది అటువైపు తీసుకెళ్ళిపోండి. అటువైపు తీసుకుంటే ఏమవుతుంది 3b equal to 1 minus 2. 3b equal to 1 minus 2 అంటే ఏమవుతుంది b equal to -1/-3 అవుతుంది. -1/-3 అవుతుంది. ఓకే -1/-3 అంటే ఈ మైనస్ ఈ మైనస్ పోతుంది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది b equal to 1/3. b equal ఏమవుతుంది 1/3. అయితే మనకు కావాల్సిన వాల్యూ ఏ x లో y లో కావాలి. x లో y లో కావాలి. ఇప్పుడు మనకి now a equal ఎంత వచ్చింది 1/3 వచ్చింది. a equal to 1/3. ఏ వాల్యూ అంటే మనకి ఏ వాల్యూ 1/x - 1 1/x - 1 equal to 1/3. ఇప్పుడు రెండు ఫ్రాక్షన్ రివర్స్ చేయండి. డినామినేటర్ లో ఉన్నాయి. ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది. రివర్స్ చేసేసేయండి. రివర్స్ చేసినప్పుడు x - 1 equal to 3 వస్తుంది. అంటే డినామినేటర్ మనం రాయకపోయినా పర్వాలేదు కదా. ఇక్కడ 1 వస్తుంది ఇక్కడ 1 వస్తుంది. రాయకపోయినా పర్వాలేదు కదా. యాక్చువల్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు 1 1 అనేది మనకు ఏం క్యాల్కులేషన్ చేయం కదా కనుక నేను రిమూవ్ చేస్తాను. ఇప్పుడు ఈ 1 అంటే రిమూవ్ చేయండి. x equal to 3 plus 1 x equal to 4 అలానే b equal to 1/3 b equal to 1/3 b అంటే మనకి ఏం తెలుసు 1/y - 2 equal to 1/3. అలాగే డివైడ్ ద ఫ్రాక్షన్స్ డివైడ్ చేసినప్పుడు y - 2 equal to 3 ఇప్పుడు ఈ 2 అంటే రిమూవ్ చేయండి. y equal to 3 plus 2 y equal ఎంత 5 అంటే x equal to 3 x equal to 4 y equal to 5 is the solution. This is the answer for the first question. Second question. ఇది చాలా ఈజీగా ఉంది ప్లస్ ఇంపార్టెంట్ సమ్స్. మీరు ఈక్వేషన్ ఫామ్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ x plus y by xy equal to 2 comma x minus y by xy equal to 6. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. అయితే ఇక్కడ మనకి కామన్ గా x ప్రీవియస్ సమ్ అయితే ఏదో x గాని y గాని ఉంది. కానీ ఇక్కడ డినామినేటర్ x y రెండు ఉన్నాయి. దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం? సో అంటే గివెన్ ఫస్ట్ ఏం చేయాలి x plus y by xy equal to 2. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతిదీ ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. x ఒకటి y ఒకటి. x ని xy తో డివైడ్ చేయండి, y ని xy తో డివైడ్ చేయండి. అంటే దీని ఎలా రాయొచ్చు x by xy y by xy equal to 2. నేను సెపరేట్ గా దీన్ని xy తో డివైడ్ చేశాను ప్లస్ దీన్ని xy తో డివైడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కట్ చేయండి. ఈ x పోతుంది. ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్లే కదా కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ 1 రాస్తారు. ఓకే అలానే y అంటే ఇక్కడ 1 ఉండేది. అంటే ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 1/y ప్లస్ 1/x ఈక్వల్ టు 2. మనకి ఫస్ట్ ఇప్పుడు x ఉంటాం అలవాటు తర్వాత y తర్వాత కనుక దీని రెండింటిని డివైడ్ చేయండి.
డివైడ్ చేస్తే అవుతుంది 1/x ప్లస్ 1/y ఈక్వల్ టు 2. నెక్స్ట్ సెకండ్ పార్ట్ తీసుకుందాం. x మైనస్ y బై xy ఈక్వల్ టు 6 ఈక్వల్ టు 6. ఇప్పుడు x ఇక్కడ డివైడ్ చేయండి, x ని xy తో డివైడ్ చేయండి, మైనస్ y ని xy తో డివైడ్ చేయండి ఈక్వల్ టు 6. ఇప్పుడు డివైడ్ చేస్తే ఏమవుతుంది, x పోతే ఇక్కడ ఏమవుతుంది 1/y గా మిగిలింది, 1/y మైనస్ 1/x y పోతుంది, y పోతుంది, ఇక్కడ x పోతుంది, ఇక్కడ 1 మిగులుతుంది ఈక్వల్ 6. అయితే ఫస్ట్ x రాద్దాం, తర్వాత y రాద్దాం. అప్పుడు ఏమవుతుంది, x రాసేటప్పుడు మైనస్ ఉంది కదా, మైనస్ 1/x మైనస్ 1/y ఈక్వల్ ప్లస్ రా. ఇక్కడ మనకి ఇక్కడ 1/y ఏముంది ప్లస్ కదా, నో సైన్ అయితే ప్లస్ 1/y ఈక్వల్ టు 6. ఇప్పుడు మనం రీప్లేస్ చేద్దాం, 1/x బదులు 1/y బదులు. అంటే ఇప్పుడు ఏంటి, ఎగ్జాంపుల్ సమ్ బాగా వచ్చేసింది, ఎగ్జాంపుల్ సమ్ మోడల్ వచ్చేసింది కదా. ఇప్పుడు లేట్ 1/x ఈక్వల్ టు a అండ్ 1/y ఈక్వల్ టు b. ఈ సింప్లిఫికేషన్ ఈజీ, కాపీ కొంచెం చేసుకోవాలి, సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది. చూడండి, 1/x బదులు ఏం రిప్లేస్ చేయాలి, 1/y బదులు b, అంటే a ప్లస్ b ఈక్వల్ టు 2 ఈక్వేషన్ 1. అలాగే దీంట్లో రిప్లేస్ చేయండి, మైనస్ a 1 అంటే మనం 1 రాయొచ్చు, కానీ మీరు 1 అని రాసుకోవచ్చు, 1 1b అని రాసుకోవచ్చు, లేకపోతే 1 రాయకపోయినా పర్వాలేదు, మన ఇష్టం అది. ఓకే, నెక్స్ట్ నేను డైరెక్ట్ రిప్లేస్ చేస్తున్నాను, మీకు ఆల్రెడీ ఐడియా ఉందని. ఓకే, a ప్లస్ b ఈక్వల్ టు 6. ఇప్పుడు సాల్వింగ్ 1 and 2, సాల్వింగ్ 1 and 2. ఇప్పుడు మనకి సాల్వింగ్ 1 and 2 చేయాలంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏ ఉన్నాయి, కోఎఫిషియెంట్స్ కూడా ఈక్వల్ అయింది కదా, డైరెక్ట్ గా మనం యాడ్ చేస్తే సరిపోతుంది. యాడ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి, ఫస్ట్ ఈక్వేషన్ a ప్లస్ b ఈక్వల్ టు 2. సెకండ్ ఈక్వేషన్ మైనస్ a ప్లస్ b ఈక్వల్ టు 6. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం, యాడింగ్ ఆపోజిట్ సైన్ అంటే కనుక యాడింగ్ చేయాలి, కోఎఫిషియెంట్స్ ఈక్వల్ ఉండి ఆపోజిట్ అంటే యాడింగ్ చేయాలి, లేకపోతే సతాయి ఈ రెండు కట్ అయిపోతాయి. 1b ప్లస్ 1b కోఎఫిషియెంట్ ఏం లేకపోతే 1 1 గా తీసుకున్నాం, 1b ప్లస్ 1b 2b, 6 ప్లస్ 2 8. ఈ 2 అట్లే మూవ్ చేయండి, b ఈక్వల్ టు 8/2, b ఈక్వల్ 8/2 అంటే వస్తుంది, b ఈక్వల్ టు 2, b ఈక్వల్ ఎంత వస్తుంది 2 నా 4, 2 1 యాస్ 2 4 యాస్, b ఈక్వల్ ఎంత వస్తుంది 4. ఈ b ఈక్వల్ 4 ని 1 లో గాని 2 లో గాని రిప్లేస్ చేయాలి, 1 లో గాని 2 లో గాని, నేను 1 లో రిప్లేస్ చేస్తున్నాను. ఓకే, సబ్స్టిట్యూట్ b ఈక్వల్ 4 in 1 ఈక్వేషన్ 1 ఏంటి మనకి, a ప్లస్ b ఈక్వల్ టు 2, a ప్లస్ b వాల్యూ ఎంత 4 ఈక్వల్ టు 2. ఈ 4 అంటే మూవ్ చేయండి, a ఈక్వల్ టు 2 మైనస్ 4, a ఈక్వల్ టు మైనస్ 2, 4 మైనస్ 2 అంటే 2 వస్తుంది, 4 కి బిగ్ మెంబర్ మైనస్ కనుక మైనస్ 2. ఇప్పుడు మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటి, x y కావాలి. ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. నౌ a ఈక్వల్ టు మైనస్ 2, ఏ వాల్యూ అంటే మనకి 1/x ఈక్వల్ టు మైనస్ 2/1. డినామినేటర్ ఏం లేదు కనుక 1 రాస్తాం. ఇప్పుడు డివైడ్ చేయండి, డివైడ్ చేస్తే అవుతుంది 1/-2, 1/x/1 ఈక్వల్ టు మైనస్ 1/2, అంటే మైనస్ 1/2 రాసి. ఇక్కడ మనకి న్యూమరేటర్ డినామినేటర్ -1 తో మల్టిప్లై చేసాం, ఎందుకంటే డినామినేటర్ ఎప్పుడు కూడా నెగటివ్ ఉండకూడదు, పాజిటివ్ ఉండాలి. ఓకే, అందుకని 1 తో మల్టిప్లై చేసి షిఫ్ట్ చేసాం. b ఈక్వల్ ఎంత వచ్చింది 4, b ఈక్వల్ ఎంత 1/y ఈక్వల్ టు 4, డినామినేటర్ ఏం లేదు 1, అంటే y డివైడ్ చేయండి, y/1 ఈక్వల్ టు 1/4, y ఈక్వల్ టు 1/4. ఇది ద సొల్యూషన్. దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ క్వశ్చన్. అలానే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. హోంవర్క్ వచ్చేసరికి చూడండి, ఇదే మోడల్ ఉన్న సమ్ మనకి ఇక్కడ ఫస్ట్ వన్లో 4th 1 6th 1 చేయండి, 4th 1 6th 1.
ఇక్కడ ఫోర్త్ వన్ వచ్చేసరికి 6x + 3y = 6xy అన్నారు. అంటే మనం కన్ఫ్యూజ్ చేసాక ఎలా ఇచ్చారు. ఈ ప్రతి టర్మ్ 6xy తో డివైడ్ చేయండి. అంటే 6x/xy 3y/xy 6xy/xy. ఇప్పుడు చేసిన మోడలే కాకపోతే మనకి కన్ఫ్యూజ్ చేసాక ఇలా ఇచ్చాడు. x భాగం ఇచ్చాడు. ఇక్కడ ఏమో డినామినేటర్ ఇచ్చారు కదా, కానీ ఈక్వల్ టు తర్వాత ఇచ్చాడు. ఇప్పుడు కట్ చేస్తే ఈ ఈక్వేషన్ అని వస్తుంది. x పోతుంది, y పోతుంది, x/xy. అప్పుడు ఏమొస్తుంది మనకి 6y + 3x = 6 వస్తుంది. దీని ఆర్డర్లో రాసుకొని సింప్లిఫై చేయండి. 2 ఈక్వేషన్. మీరు హోంవర్క్ చేయాల్సిన సమ్స్ ఏంటి? పేజ్ నెంబర్ 98. పేజ్ నెంబర్ 98 లో ఫస్ట్ వన్ 4, 6 డ్రా చేయండి. 4, 6. మీరు 5 లో ఆ రెండు సమ్స్ కూడా సింప్లిఫై చేసి వాట్సాప్లో పెట్టేసి నేను ఒకవేళ మిస్టేక్ అయితే చెప్తాను. ఒకవేళ కరెక్ట్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను.